హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిహాన్సీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటి అంటే మనమైతే గంగ స్నానంకి ఏమన్నా అకేషన్స్ అయితే గంగ స్నానం వెళ్తాం కదా. అలాగే మా విలేజ్ సైడ్ అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ అయితే బాగుల్లా స్వామి గుట్ట ఉంటుంది, అక్కడికైతే వెళ్తారు. బాగుల్లా అని చెప్పేసి అంటారు. అక్కడ స్నానాలు చేస్తారు. మాకు ఇక్కడ మంతిని కూడా దగ్గరే, బట్ మంతిని కంటే ఇది ఇంకా చాలా దగ్గర. అక్కడ సరౌండింగ్ ఏరియాస్ అందరూ మాత్రం అక్కడికి వెళ్తారు. ఒకప్పుడు చాలా అంటే ఎవరికి అంత తెలియదు, బట్ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది బాగుళ్ళ దేవస్థానం అని. బేయంపేట నుండి స్ట్రైట్గా వెళ్తే మర్చిపేట వస్తుంది. మర్చిపేట నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మాత్రం స్ట్రైట్గా ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకప్పుడు అయితే ఇటు నుండి అయితే సీసీ రోడ్ కూడా ఏమీ లేకుండే, ఎడ్ల కచ్చరం వెళ్ళే బాట అయితే ఉండే. వర్షాలు వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది ఉండే, కానీ అయినా కూడా అక్కడికే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే బాగా ఫేమస్ అయిపోయింది, ఏం మొక్కుకున్నా కూడా తీరుతుంది అని చెప్పేసి ఒక అతను అయితే ఇంకా రోడ్డు అయితే వేయించిండు, తనకు అనుకున్నట్టు అయ్యిందని. మంచిగా ఇప్పుడైతే చాలా బాగుందంట. నేను కూడా ఒక 2 ఇయర్స్ బ్యాక్ చూసినా, మళ్ళీ అయితే చూడలేదు. తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఇదే వెళ్ళడము. ఇంకా ఇటు సైడ్ అయితే మొత్తము రూట్ అయితే చూసిరు కదా, గ్రీనరీతోనే ఎంత మంచిగా ఉందో. ఇట్లా స్ట్రైట్గా 2 కిలోమీటర్స్ వెళ్తేనైతే మనకు బాగుళ్ళ స్వామి టెంపుల్ వస్తుంది. అక్కడ ఒక 2-3 టెంపుల్స్ ఉంటాయి. ఈ డే ఆ డే అని లేకుండా ఎప్పుడైనా వెళ్తూ ఉంటారు డేలో. ఇక్కడనైతే ఇంక ఎంట్రన్స్ ఇది బాగుళ్ళ స్వామి అక్కడికి వెళ్ళేది. ఇక్కడ అయితే ఒక 5-6 టెంపుల్స్ అయితే ఉంటాయి. మేమైతే ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ 2-2:33 ఆ టైంలో వచ్చినాము. అందుకోసమే కొంచెం ఎండ ఉంటే కొంచెం అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే కొంచెం స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళినాం, స్ప్రైట్ అవి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అవి అయితే తినేసి ఇంకా మెల్లిగా స్నానం చేసేసి అక్కడ వీడియో మొత్తం క్యాప్చర్ చేసి, ఇంత బాగుంది అని అయితే నేనైతే షాక్ అయిపోయినా. ఇంత మంచిగా అయింది, నేనైతే అప్పుడు చూసినప్పుడు అయితే ఇట్లా లేదు. ఇక్కడైతే ఒక బావి ఉంటుంది. ఫస్ట్ అందరు ఇక్కడే స్నానాలు చేసేవాళ్ళు. చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు అయితే పెద్ద పెద్ద లైన్స్ అయితే ఉండేది, పెద్ద క్యూ గట్ట అయితే ఉండేది స్నానం చేయడానికి. ఒక గంటల టైం అయితే పట్టేది. ఇంక ఇక్కడ ఎవరో మొక్కుకున్నారంట, ఇంకా అలా కట్టించారు. ఇక్కడ ఒక బావి ఉంది, నేను చూపిస్తా. ఈ బావి నుండి డైరెక్ట్ అటు ఒక పైప్ లైన్ వేసి అక్కడ ఒక హౌస్ లాంటిది అయితే కట్టిరు. ఇందులో ఉన్న వాటర్ డైరెక్ట్ అక్కడికైతే వెళ్ళిపోతాయి. అంతకుముందు ఇక్కడ ఉన్న ప్లేస్లోనే ఒక పర్సన్ మాత్రమే చేది వాటర్ పోసే అంత ప్లేస్ మాత్రమే ఉండే. చూడండి నీళ్ళు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, లోపల కాయిన్స్ వేసారు కదా, అది కూడా కనిపిస్తుంది. లోతు అనేది ఏముండదు, కానీ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి, మంచిగా ఉంటుంది ఇక్కడ. ఇక మేమైతే ఇక్కడ ఇదంతా తీసేసుకొని అయితే మేము ముందుకు వెళ్ళినాము. ఇక్కడ నుండి పైప్ లైన్ అటు హౌస్ ఉంది కదా, అక్కడికైతే వేసారు. ఇంకా ఈ వాటర్ అయితే అటు గుట్ట పై నుండి అయితే వస్తున్నాయి. ఈ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఫ్లో అయితే మంచిగా ఉన్నాయి అని చెప్పేసి అయితే వెళ్ళినాం. ఫ్లో చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా ఉన్నాయి వాటర్ కూడా. కొద్దిసేపు అయితే అక్కడ కొంచెం ఆడుకున్నట్టు ఎంజాయ్ చేసినాము వాటర్తోని. ఇంకా అక్కడ చుట్టూ అయితే టెంపుల్స్, హనుమాన్ టెంపుల్ ఉంది, ఇంకొకటి కూడా హనుమాన్ టెంపులే. ఇటు సైడ్ శివాలయం అవి ఉన్నాయి. ఇట్లా మెట్ల దగ్గర కూడా వాటర్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో, గుట్ట పైన వస్తున్నాయి అంట ఇవి. మేము అంతకుముందు వెళ్ళినప్పుడు అయితే ఆ వాటర్ అది ఇది ఏమీ లేకుండే, జస్ట్ నార్మల్గా ఒక బావి ఉండి ఇట్లా సైడ్కి వాటర్ వెళ్ళిపోతుండే. ఇక ఇప్పుడైతే ఇవన్నీ చూడండి ఎంత మంచిగా అయినాయో. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చినా కూడా అంత ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ అయితే మంచిగా ఉంది ట్యాప్స్తోని. ఇంకా మేమైతే ఇక వెళ్ళిన తర్వాతనైతే ఇంకా స్నానాలు అయితే చేసేసినాము. చాలా నీట్గా ఉంది కింద అక్కడ స్నానాలు చేసే దగ్గర కూడా. అంతకుముందు బాగా మంది ఉండే వరకు అస్సలు కరెక్ట్గా ఉండకపోతుండే. ఇంక ఇక్కడ స్నానాలు చేసి అయితే మనము వాటర్ అయితే తీసుకెళ్తాం కదా, తీసుకెళ్ళి ఏమన్నా అకేషన్స్ లేదంటే ఇట్లా వెళ్ళినప్పుడైతే అవి యూజ్ చేస్తాం కదా. అట్లనే మేము కూడా స్నానాలు అయితే చేసి ఆ వాటర్ అయితే తీసుకొని వెళ్ళి, ఇక ఇక్కడైతే శివాలయం అంటే శివుడు ఉన్నాడు ఇక్కడ టెంపుల్లో. మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేరు, అందుకు డోర్లు క్లోజ్ చేసే ఉంది గేట్.
నార్మల్గా వీడియో అయితే తీసిన. ఎప్పుడైనా ఒక ఉంటారు అక్కడ అయ్యగారు లాగా, కానీ మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు. ఇంకా మేమే బొట్టు పెట్టేసుకొని అన్ని దేవుళ్ళకైతే దండం పెట్టేసుకొని అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి, కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఇక్కడ అందరూ ఇట్లా 5, 7, 9 అట్లా రాళ్ళు అయితే ఒకదాని మీద ఒకటైతే పెట్టిర్రు. అవి ఎందుకు పెడతారు అని అంటే కోరికలు తీరాలని పెడతారంట. అక్కడ ఒక అతను ఉంటే అడిగితే చెప్పిండు. ఏమో శ్రీకాంత్ ట్రై చేస్తానని చెప్పేసి తను కూడా అయితే పెడుతున్నాడు. ఏం బలంగా కోరుకున్నాడో తెలియదు కానీ బండలు అయితే మంచిగానే ఆగినాయి. ఇక అక్కడ చూడండి ఎంతమంది, మొత్తం అక్కడ ప్లేస్ మొత్తం ఇట్లానే ఉంది. ఇంకా లాస్ట్కి అయితే అయిపోయింది. మేము స్నానాలు చేయడం, దేవుళ్ళని దర్శించుకున్నాము. ఇక అంతా విజిట్ చేసి అయితే వచ్చినాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.